మొదటి రోజు టిఫిన్ విషయంలో గొడవ, తర్వాత రోజు ఉద్యోగం వద్దంటూ వేధింపులు. ఇప్పుడు 21 కోట్ల రూపాయల ఆస్తి అంశం తెరపైకి. శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ అశ్విని ఆత్మహత్యకు కారణాలుగా చెబుతూ రోజుకు ప్రచారం జరుగుతోంది. సినిమా సీన్ను తలపిస్తున్న అశ్విని సూసైడ్ కేసు ఇప్పుడు 21 కోట్ల డబ్బు చుట్టూ తిరుగుతోంది. సినిమా ట్విస్టులను తలపిస్తోన్న శ్రీకాళహస్తి డాక్టర్ సూసైడ్. ఆత్మహత్యకు టిఫిన్ వివాదమే కారణమని మొదట ప్రచారం. అత్తింటి వేధింపులు తాళలేక చనిపోయిందని మేనమామ ఫిర్యాదు. కొత్తగా తెరపైకి 21 కోట్ల ఆస్తి అంశం. పోలీసులకు సవాల్గా మారిన అశ్విని సూసైడ్ కేసు. శ్రీకాళహస్తిలోని డాక్టర్ అశ్విని ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట టిఫిన్ విషయంలో గొడవ జరిగిందని, ఆ తరువాత అత్తగారి నుంచి ఉద్యోగం విషయంలో వేధింపులు పెరిగాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఆమెకు సంబంధించిన 21 కోట్ల ఆస్తి అంశం తెరపైకొస్తోంది. ఈ విషయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన అశ్విని చిన్నప్పటి నుంచి తన మేనమామల దగ్గర పెరిగింది. 2016లో శ్రీకాళహస్తికి చెందిన రాజేష్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. వివాహం తరువాత రాజేష్ అశ్విని సొంతంగా క్లినిక్ నడిపిస్తున్నారు. 3 నెలల క్రితం ఆమె తల్లి చనిపోయింది. 3 నెలలు తిరక్కముందే ఈ నెల 24న అత్తవారింట్లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచే ఈ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య ఉదయం 7:30కు జరిగితే అశ్విని అత్తమామలు 11 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్య జరిగిన తరువాత 4 గంటల వరకు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇదే విషయంపై అశ్విని మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య జరిగిన వెంటనే టిఫిన్ విషయంలో భర్తతో గొడవ జరిగిందని, ఆ గొడవే ఆమె మృతికి కారణమని ప్రచారం జరిగింది. ఆ తరువాత అశ్విని తన అత్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె మేనమామ నరసారెడ్డి ఆరోపించారు. ప్రాక్టీస్ మానేసి ఇంట్లో కూర్చోవాలని అశ్విని అత్తమామల నుంచి బాగా ఒత్తిడి చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ప్రెషర్ భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందనేది నరసారెడ్డి వెర్షన్. ఇంట్లో పిల్లలను చూసుకోవటానికే అశ్వినిని క్లినిక్ మానేయమని ఆమె అత్త చెప్పారని రాజేష్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఈ కోణంలోనే కేసు దర్యాప్తు జరుగుతుండగా 21 కోట్ల ఆస్తి అంశం తెరపైకొచ్చింది. అశ్విని తల్లి పేరు మీద 21 కోట్ల ఆస్తి బయటపడిందని రాజేష్ ఫ్రెండ్స్ తెలిపారు. ఆ ఆస్తిని సొంతం చేసుకోవాలని అశ్విని మేనమామ నరసారెడ్డి ఆమెపై ఒత్తిడి తెచ్చారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అమ్మాయి పేరు పైన 20 కోట్ల ఆస్తి బయటపడింది. వాళ్ళ అమ్మ పేరుతో ఉండేది. అప్పుడు వీళ్ళ టార్చర్ స్టార్ట్ అయింది. వచ్చి సైన్ చేయి, ఆస్తి చేయని. మధ్యలో ఈ అమ్మాయి వెళ్ళింది. పోయి సంతకాలు చేసి వచ్చిన తర్వాత వీళ్ళ మామగారు చెప్పినారు, అమ్మ ఆస్తి వద్దు, ఏమొద్దు, వదిలే, మేము ఉండం, తాత ఉండు, మీకు సంబంధం లేదు, వదిలేసేలే, మాకేమొద్దు, నీకు వద్దు, మాకొద్దు, పిల్లలు మేము ఉండం, మా దగ్గర ఉంది చాలు. రాజేష్ ఫ్రెండ్స్ ఆరోపణలను నరసారెడ్డి ఖండించారు. తన దగ్గర 100 కోట్ల ఆస్తి ఉందని, అశ్విని ఆస్తి తమకు అవసరం లేదని ఆయన అన్నారు. ఆ ఆస్తి కోసం గత కొన్నాళ్లుగా తన మేనకోడలను అత్తింటి వారు హింసిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్క కూతురు అశ్విని ఫోన్ మాట్లాడి ఫోన్లో ఏడ్చింది. ఏం మాట్లాడుతుంది, ఈ మరి వచ్చి 3 దినాలుగానే భోంచాలమ్మా నేను అమ్మమ్మ, మరి నన్ను మధ్యాహ్నం సమయాలు చేయమని టార్చర్ ఇస్తారు. సుజాత వాళ్ళదా మెయిన్ ఆరంభాన ఉండి డౌరీ పేయి. మరి మాది పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, మాకుள்ள ప్రశ్న ఉండి ఇప్పుడు వాళ్ళు చెప్పిరే అన్ని కోడి ఆస్తికి ఉండి దానికంతా నేను ఆశపడము. రోజుకో మలుపు తిరుగుతున్న అశ్విని సూసైడ్ కేసు పోలీసులకు సవాల్గా మారింది. తవ్వుతున్న కొద్దీ కొత్త అంశాలు తెరపైకొస్తున్నాయి. దీంతో కేసు దర్యాప్తు ఎక్కడికి వెళుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.